హలో హలో ఫ్రెండ్స్, వచ్చేసిన ఈరోజు మంచి వంట తీసుకొని వచ్చేసిన అనమాట. ఫస్ట్ టైం ఒక లాంగ్ వీడియో అయితే పెడదాము అని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. సో మీకు వంట ద్వారా పెడితే బాగుంటుంది అని అనిపించింది. అందుకని నేను వెజ్ మంచూరియా మొన్న సండే రోజు చేసిన అనమాట. మా పాప సండే స్పెషల్ ఏంది మమ్మీ అని అడిగితే చేసిన. సో మీకు కూడా ఒకసారి చూపిస్తున్నా ఎట్లా ఉంటుంది అనేది. ఫస్ట్ కొద్దిగా మీకు షార్ట్ వీడియోస్ కింద చూపించిన కదా, ఇప్పుడు మొత్తం ప్రాసెస్గా చూపిస్తా, చూసి ఎంజాయ్ చేసేసేయండి. మీరు కూడా చేసేసుకోండి, ఓకేనా. ముందుగా ఒక బౌల్లో ఫస్ట్ ఒక 2 ఆలుగడ్డలు తీసేసుకోండి. ఆలుగడ్డలు మంచిగా ఉడకబెట్టేసేయండి, మెత్తగా ఉడకబెట్టండి, ఓకేనా. ఆ ఉడికిన తర్వాత పక్క తీసి దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు పక్క పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్లో ఏం చేయండి, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయండి. వేసేసుకున్న తర్వాత దీంట్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ పిండి అంటే మొక్కజొన్న పిండి అండి. కార్న్ఫ్లోర్ అంటే ఇంకేదో అనుకున్నారు, మొక్కజొన్న పిండి అనమాట. ఆ మొక్కజొన్న పిండి కూడా దాంట్లో వేసేయండి, మనకు వాటర్ అవసరం లేదు. తర్వాత ఆలుని స్మాష్ చేసేసి దాంట్లో వేసేయండి. కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, మీకు గరం మసాలా కొద్దిగా వేయండి, మరి ఎక్కువగా వేయండి, టేస్ట్ అటు ఇటుగా ఉంటుంది. ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేసేయండి, వాటర్ లేకుండానే ముద్దగా అయిపోతుంది. కలిపేసిన తర్వాత దీన్ని ఇలా చిన్న ఉండలుగా చేసేసుకోండి. అంటే మనకి వెజ్ మంచూరియా ఎట్లయితే కావాలో అట్లయితే చేసేసేయండి. చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒకటి వేసేసేయండి. వేసేసి అవి బాగా ఫ్రై కానివ్వండి, ఓకేనా. ఈ విధంగా ఒక 10 అట్లా వేసేసేయండి. ఒక వాయికి 10 వచ్చేస్తాయి. ఓ 10 అయితే బెటర్, ఎందుకంటే మన కడాయి సైజుని బట్టి వేసేసుకోండి, ఓకేనా. మనకు వైట్గా ఉన్నదంతా. ఇంకోటి విషయం ఏంటంటే ఇందులో నేను ఆనియన్ వేయలేదు. ఆనియన్ అనేది మనము అయిపోయిన తర్వాత దాంతో పాటు తింటే ఉంటుంది, అసలు అన్నీ బాగుంటుంది అనమాట. సో అందుకని ఆనియన్ వేయలేదు, ఇట్లానే బాగుంటుంది. సండే స్పెషల్స్, చికెన్ ఇలాంటివి ఏ లేదు అనుకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవడం. మనకి ఏ వెజిటేబుల్స్ అని కాదు, వేరే వెజిటేబుల్స్ ఏమున్నా వేసేసుకోండి. చూసిరా, ఇట్లా ఇంత ఎర్రగా అయితే చాలు, ఇంత ఎర్రగా కావాలి. ఇట్లా అయితే పర్లేదు, బాగానే ఉంటుందన్నమాట. వీటన్నిటిని తీసి పక్క పెట్టేసుకొని ఇంకేమన్నా ఉంటే దాంట్లో వేసేసి ఫ్రై చేసేసేయండి, ఓకేనా. దీని తర్వాత మనం ఇంకొక ప్రాసెస్ చూద్దాం. ఈ కడాయిలో ఉన్న ఆయిల్ పక్క పెట్టేసుకొని మరొక కడాయి తీసేసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసేయండి. మా ఇంట్లో మేము ముగ్గురం కాబట్టి ఇది సరిపోయింది. ముట్టుకుంటే కూడా మంచిగా స్పైసీగా, పైన ఏమో స్పైసీగా, లోపలేమో మెత్తగా ఉంది అనమాట. ఇట్లా కూడా మా పాప ఒక నోట్లో వేసేసింది కూడా బాగుందని. అండ్ నెక్స్ట్ ఇట్లా కడాయి పెట్టేసేయండి. ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేయండి, సరిపోతుంది. ఆయిల్ పోసేసి దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసేసేయండి, కొద్దిగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత కొంచెం అంటే మనకు కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా వేయండి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసేయండి. దీంట్లోనే చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలా వేయండి, గరం మసాలా వేయండి, అల్లం పేస్ట్ వేసేసేయండి. అల్లం ముక్కలు విడిగా వేసుకుంటారు కొంతమంది, అట్లకంటే పేస్ట్ చేస్తే పిల్లలు అది చూడకుండా తినేస్తూ ఉంటారనమాట. తర్వాత కొద్దిగా కారం వేసేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేస్తాను, అది మీకు చాలా ఇష్టమైందనమాట, అది ఓకేనా. సాల్ట్. తర్వాత ఇది కొద్దిగా వేగనివ్వండి, అంటే మనకి కారం కొంచెం దానికి ఆనియన్ పట్టేదాకా వేగిన తర్వాత ఒక మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, మ్యాగీ ఆర్ ఈపీ, ఏ మసాలా అయినా పర్లేదు, అదొక ప్యాకెట్ వేసేసుకొని బాగా కలిపేసేయండి. ఎప్పుడు ఇట్లా కలిపిన దాంట్లో మన కొద్దిగా సోయా సాస్ ఉంటుంది కదా, ఆ సోయా సాస్ ఒక 1 స్పూన్ వేయండి చాలు. ఏమాకంటే నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది, అది కొద్దిగా, అంటే అది కూడా ఒక 1 స్పూన్, ఓకేనా. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ టమాటో సాస్ ఉంటుంది కదా, అది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, అంటే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నేను మెజర్మెంట్ బట్టి నేను వేసుకుంటున్నాను. సో ఇలా వేసేసి
బాగా కలిపేసి దీంట్లో కొద్దిగా వాటర్ వేయండి. మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట. అట్లా వాటర్ వేయడం వల్ల చిక్కగా అయ్యింది కదా. సో వాటర్ అయితే కొద్దిగా పడాలి, పడితేనే ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత చూడండి దగ్గర పడుతుంది, చిక్కగా ఉంది కదా. సో దగ్గర పడ్డ తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అది వేసేయండి. లేకపోతే అంతా అయిపోయినాక దించుకున్నప్పుడు వేసినా పర్లేదు. నేను ఆనియన్స్ కూడా కొద్దిగా వేగాలి అని చెప్పి వేసేసాను అనమాట. ఇలా వేసేయండి. కొద్దిగా వేగుతుంది చూడండి. ఓకే ఫైన్. ఒక్క 2 minutes అయిపోయింది. దగ్గరలోకి వచ్చేసినాము. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ తీసుకొని ఇందులో వేసేసేయండి. వేసి బాగా కలిపేసేయండి. ఆ గ్రేవీ మొత్తం దీనికి పట్టేలాగా కలిపేసేయండి. ఓకేనా? ఈ విధంగా కలిపేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇలా కలిపేసేయండి. ఓకే ఫైన్. కలిపేసేసాం కదా. సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. సో ఇదే వెజ్ మంచూరియా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేసేయండి. సూపర్గా ఉంటుంది. నేను పోయిన సండే చేశాను కాబట్టి ఈ సండే మీరు స్పెషల్గా చేసుకోండి. వెజ్ తినే వాళ్ళకి వెజ్ మంచూరియా స్పైసీగా ఉంటుంది. ఓకే మరి మళ్ళీ ఇంకొక వంటలో మళ్ళా కలుద్దామా? ఓకే మరి బాయ్.